హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి, చాలామంది వినాలి. ఎందుకంటే కేటీఆర్ కేసీఆర్ తండ్రి కొడుకులు ఇద్దరు అపర మేధావులు. అండ్ ఇద్దరికి తెలియని విషయం అంటే ఏం లేదు, మళ్ళీ అది కూడా చెప్పాలి. అయితే వాళ్ళిద్దరు ఇప్పుడు పుస్తకాలు చదువుతున్నట్టు సమాచారం వస్తుంది. ఈ మేరకు కథనాలు కూడా వస్తున్నాయి. ఏమిటే వాళ్ళు పుస్తకాలు చదువుతున్నారు అని అంటే, కేసీఆర్ చదువుతున్న పుస్తకం ఏంటంటే గాంధీత్వ టు హిందుత్వ. ఓకే, ఇది గాంధీత్వ టు హిందుత్వ. ఈ పుస్తకాన్ని కల్లూరి భాస్కరం సీనియర్ జర్నలిస్ట్ రాశాడు. దీంట్లో ఏముంటుందంటే ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి అంటే 1915 నుంచి 2015 కాలం అన్నమాట. ఇది ఈ కాలంలో మొత్తంగా భారతదేశంలో జరిగిన రాజకీయ పరిణామాలు, భారతదేశంలో జరిగిన ఇతర పరిస్థితులు, వీటన్నిటినీ ఆయన స్టడీ చేసి ఒక బుక్ రాశాడు. ఆ బుక్ ఇప్పుడు కేసీఆర్ టేబుల్ మీద కనిపిస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ టేబుల్ పైన ఇది కనబడుతోంది. ఇది గాంధీత్వ టు హిందుత్వ. దీంట్లో ఏంటంటే ఈ పర్టికులర్ పీరియడ్ అంటే 1915 టు అంటే ఆల్మోస్ట్ ఒక శతాబ్దం అనుకోండి, శతాబ్దం పైన. సో 2015 దాకా అంటే ఏమేమి జరిగింది, ఏంటి, ఎట్లా జరిగింది అనే దానికి సంబంధించి రచయిత చాలా అద్భుతంగా రాసినట్టుగా చెప్తున్నారు. అంటే గాంధీయిజం నుంచి మోడీ పరిపాలన వరకు మొత్తంగా దీంట్లో ఉంటుంది, ఈ బుక్లో ఉంటుంది. ఆ బుక్ను ఆయన స్టడీ చేస్తున్నాడు, ఎవరు, కేసీఆర్. ఓకే, తర్వాత కేటీఆర్ చదువుతున్న పుస్తకం పేరు ఏంటంటే, దాని పేరు స్థాయిక్ అంటారు, స్థాయిక్ ఫిలాసఫీ. దాని ఏంటంటే మార్కస్ ఓరేలియన్ మెడిటేషన్ అంటారు దాన్ని. మార్కస్ ఓరేలియన్ అండ్ మెడిటేషన్ అంటారు దీన్ని. ఓకే, మెడిటేషన్. ఇది మన రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తుల్లో చివరివాడు. అతని పేరు మార్కస్ ఓరేలియస్ స్థాయిక్ అనమాట. సో దాన్ని ఏంటంటే స్థాయిసిజం అంటున్నాం. సో అది వన్ ఆఫ్ ద ఫిలాసఫీ, ఒక తత్వశాస్త్రం అది. ఆ బుక్ను ఆయన ఆల్మోస్ట్ ఎవరు, ఈ మార్కస్ ఓరేలియన్ మెడిటేషన్ స్థాయిసిజం అంటున్నాం కదా, ఇది దాదాపు 12 పుస్తకాలు వచ్చాయి. దీంట్లో అంటే పవర్ఫుల్ బిహేవియర్ అంటే శక్తివంతమైన ప్రవర్తన, పవర్ఫుల్ బిహేవియర్ అనేది ఒకటి, అండ్ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి అనే దానికి సంబంధించి ఈ రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళలో చివరి చక్రవర్తి అయిన వ్యక్తి రాసుకున్న పుస్తకాన్ని కేటీఆర్ చదువుతున్నాడు. కేటీఆర్ చదివేది ఏంటంటే పవర్ఫుల్ బిహేవియర్ అండ్ స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది ఈ పుస్తకానికి సంబంధించిన సారాంశం. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ ఇప్పుడు ఈ పుస్తకం కూడా చదువుతున్నానంటే, అంటే మధ్యలో ఇంకేమైనా చదివితే మరి ఆ లెక్క నాకు తెలియదు, కానీ 80,000 ఒక పుస్తకం అనాలి, అంతే కదా. మామూలుగా మనం చెప్పదలుచుకుంటే 80,000 బుక్స్ చదివాడండి కేసీఆర్. ఇది ఆయన క్లెయిమే, ఆయన చెప్పుకున్నదే, నేను చెప్పింది ఏం కాదు. సో 80,000 ఒకటో పుస్తకంగా మనం దీన్ని అనాలి. ఇది గాంధీత్వ టు హిందుత్వ. ఇక కేటీఆర్ సో శక్తివంతమైన బిహేవియర్ అండ్ ఇతరత్ర అంటే గొప్ప మైండ్ సెట్ ఎట్లా ఉండాలి అనే దానికి సంబంధించి ఆయన ఈ పుస్తకం చదువుతున్నాడు. రోమన్ చివరి చక్రవర్తి మార్కస్ ఓరేలియన్ ఎవరైతే ఉన్నాడో దానికి సంబంధించిన పుస్తకం ఆయన చదువుతున్నాడు. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, సరే కేటీఆర్ స్థాయిలో మనం ఎవరము అంత చదువుకోలేదనుకోండి, మనకు తెలియదు విషయాలు. కానీ రాజకీయ నాయకులు ప్రజల్ని చదవాలా, పుస్తకాలను చదవాలా, ఇది నా ప్రశ్న. అసలు వీళ్ళు ఇద్దరు కూడా ప్రజల్ని చదివేశారు, ఆల్రెడీ ప్రజల్ని ఎప్పుడో చదివారు. కేసీఆర్ అయితే దాదాపు 40 సంవత్సరాలుగా చదువుతున్నాడు. ప్రజల బలహీనతలు ఏమిటి, బలమేమిటి అనేది కేసీఆర్
ఆల్మోస్ట్ 45 ఇయర్స్ నుంచి చదువుతున్నాడు. ఓకే. ఇక కేటీఆర్ విషయానికి వస్తే ఆయన ఆల్మోస్ట్ 2006 నుంచి, అంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళ నుంచి ఆయన చదువుతున్నాడు ఎవరిని, ప్రజల్ని. అంతే కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉండొచ్చండి, కానీ అంతకుముందు తెలంగాణ ఉద్యమం. సో తెలంగాణ ఉద్యమమే ఒక అత్యంత కీలకమైన ఘట్టం అది. ప్రపంచంలోనే అహింసాయుతంగా ఒక రాష్ట్రం విభజన జరిగిన ఘటనగా మనం ఆంధ్రప్రదేశ్ విభజన చెప్తుంటాం. 2014లో తెలంగాణ సాక్షాత్కారమైంది. సో 2014కి ముందు తెలంగాణ ఉద్యమం 13 ఏళ్ల పాటు సాగింది. అప్పుడు ప్రజలతో మమేకమై పనిచేశారు. ఇది కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ. తెలంగాణ ఉద్యమం తర్వాత కేసీఆర్ని ప్రజలు ఎన్నుకున్నారు. కేసీఆర్ పార్టీకి అధికారం ఇచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. 10 ఏళ్ల పాటు పరిపాలించాడు. అప్పుడు ప్రజల్ని చదివాడు. సో ప్రజల్ని చదివి ప్రజల బలహీనతలు, బలాలు ఏమిటి అనేది తెలుసుకున్న తండ్రి కొడుకులు ఇప్పుడు కొత్తగా ఈ పుస్తకాలు ఏం చదువుతున్నారు అనేది మనందరికి వచ్చే డౌట్. యాక్చువల్గా గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కూడా పుస్తకాలు చదివారు, నేను కాదనట్లేదు. పుస్తకాలు చదవడం అవసరమే. ఎందుకంటే ఎవరు కూడా సర్వజ్ఞాని కాడు కనుక పుస్తకాలు చదవాల్సిందే. అయితే ఇక్కడ నేననే పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమం అంత ఊవెత్తున ఎగసిపడినప్పుడు అసలు ప్రజల ఆకాంక్షలు ఏమిటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలి, ప్రజల ఆకాంక్షలు ఎట్లా తీర్చాలి, వీటన్నిటినీ కాచి ఓడబోసిన ఈ తండ్రి కొడుకులు అధికారంలో 10 ఏళ్ల పాటు ఏం చేశారో మనందరికీ తెలుసు. తెలంగాణకు జరిగిందేమిటో, తెలంగాణకు ఒరిగిందేమిటో కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ పుస్తకాలు చదివే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే టైం ఉన్నప్పుడు, మామూలు టైంలలో మళ్ళీ మీటింగ్లు వగేరా వగేరా ఉన్నాయనుకోండి, సమయం చిక్కినప్పుడు పుస్తకాలు చదువుతున్నట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ప్రజల్ని ఎన్ని సంవత్సరాలు చదివినా ప్రజల దాన్ని ఏమంటారు, ప్రజల మైండ్ సెట్ అందుచిక్కడంలో వీళ్ళకు ప్రజల్లో మార్పు వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎందుకు వీళ్ళు ఈ పుస్తకాలు చదువుతున్నారంటే రేవంత్ రెడ్డికి ఎందుకు అధికారం ఇచ్చారు, బహుశా నాకు తెలిసి ఇదే ఉంటుంది. ఈ గాంధీత్వ టు హిందుత్వ తీసుకోండి, లేకుంటే ఈ మార్కస్ ఓరేలియన్ ఆయన పేరుంది కదా, రోమన్ చివరి చక్రవర్తి, ఆయన రాసిన పుస్తకం అనండి. వీటన్నిటిలో ఏదో ఉంటుంది మతలబు. మనల్ని ఓడించి మరొకటి అధికారులకు ఎట్లా వచ్చాడు, సో మళ్ళీ రాకుండా ఎట్లా చేయాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేటీఆర్ ఒక విషయం చెప్పాడు, అది నేను మర్చిపోయాను చెప్పాడు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు ఆయన. 20 ఏళ్ళు ఇక టీఆర్ఎస్కు తిరుగుడదని చెప్పాడు. ఇది ఆఫ్టర్ 2028. ఓకే, చూడండి, అంటే కేటీఆర్కున్న నమ్మకం, ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం ఒప్పుకోవాలి, ఏ మాట కామాట ఒప్పుకోవాలి. ఆయన ఏం చెప్పాడంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎట్లాగో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయరండి, అది కన్ఫామ్, ఎవరు, కేటీఆర్ చెప్పే మాట. సో ఇప్పుడు 2028 తర్వాత 20 ఇయర్స్ వరకు మాకు డోకా లేదు. అంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేటీఆర్ కొడుకు హిమాంశు, ఈ మొత్తం బ్యాచ్, అంటే ఆ పరివారం అంతా కూడా ముఖ్యమంత్రులు కావాలి. ఇది బహుశా వాళ్ళ కోరిక అయి ఉండాలి. లేకుంటే 20 ఇయర్స్ దాకా అధికారం శాశ్వతం కాదనే వాళ్ళే ఈ మాట మాట్లాడుతున్నారు. అందువల్ల ఇప్పుడు ఈ పుస్తకాలు చదవడం ఎందుకు అని అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళకి ఇంకేవో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ప్రజల్ని మనం అర్థం చేసుకోలేదా, లేకుంటే ప్రజలు మనల్ని అర్థం చేసుకోలేదా, ఎక్కడ తేడా జరిగింది, ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే వాళ్ళు తమ తప్పిదాలని తెలుసుకోవడం లేదు. ఇక్కడ సమస్య అంతా ఏంటంటే, మేము అహంకారంతో పనిచేశాము, మేము ప్రజల్ని అసలు దూరం పెట్టి పారేశాము, ప్రజలతో సంబంధం లేకుండా పరిపాలించామనే దాంట్లో వాళ్ళు లేరు.
ఈ మధ్య కేటీఆర్ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు, అంటే ఆయన కాన్స్టిట్యున్సీ వెళ్ళినప్పుడు ఒక సభలో మాట్లాడుతూ, మీరు గతంలో లాగా అనుకోకుండా బాబు, అప్పుడంటే మీరెవరైనా ఫోన్ చేస్తే నేను ఎత్తలేదనో చేయలేదనో కొన్ని కోపాలు ఉండొచ్చు, అవేం పెట్టుకోకుండా అని అన్నాడు. అంటే ఆయన ఒప్పుకున్నాడు, అధికారంలో ఉన్నప్పుడు నేను ఫోన్ ఎత్తని మాట నిజమే, లేదా మా పిఏ ఫోన్ ఎత్తని మాట నిజమే అని ఒప్పుకున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మళ్ళీ ఆయన చెప్పట్లేదు మేము అధికారంలోకి వస్తే ఎవరి ఫోన్ అయినా ఎత్తుతామనో ఎవరికైనా అందుబాటులో ఉంటామని చెప్పట్లేదు. అంటే ఖచ్చితంగా వీళ్ళు కనుక అధికారంలోకి వస్తే మళ్ళీ గ్యారంటీగా అదే యాజ్ ఇట్ ఈజ్ సీన్ రిపీట్ అవుతుంది. ఆయన పిఏ ఫోన్ ఎత్తాడు, ఆయన అటెండర్ ఫోన్ ఎత్తాడు, ఆయన ఫోన్ ఎట్లాగో ఎత్తాడు, ఎవడికి సంబంధం ఉండదు. అటువంటి పరిపాలన మళ్ళీ కావాలా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు అనుకోండి, దానికి ఇంకా సమయం ఉంది. సో నేను చెప్పాల్సుకుంది అంటే ప్రజల్ని చదవాలి ముందు. పుస్తకాలు అనేది అదొక థియరిటికల్గా ఓకే పనికొస్తుంది, బట్ ప్రజల్ని అర్థం చేసుకోగలిగిన వాడు, అంటే ప్రజల్ని బాగా చదివితేనే ప్రజల్ని అర్థం చేసుకోగలడు. ప్రజల్ని అర్థం చేసుకోగలిగితేనే ప్రజలకు తాను చెప్పదలుచుకున్న విషయాన్ని కన్వే చేయగలడు. ఇక్కడ ఎక్కడో ఏదో సంథింగ్ గ్యాప్ ఉన్న కారణంగానే ఇప్పుడు ఈ పుస్తకాలు చదువుతున్నారు ఇద్దరు తండ్రి కొడుకులు. థ్యాంక్ యూ వెరీ మచ్.